హాయ్ ఫ్రెండ్స్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 1956 నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మార్పు చెందలేదు. అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో, ఆ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు మనం ఎలాంటి మార్పులు చేసుకోకుండా అలాగే పాటిస్తున్నాం. అయితే జనసేన రాసుకున్న 7 సిద్ధాంతాలు ఏవైతే ప్రశ్నిస్తా అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీగా అవతరించిందో, ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా వారానికి ఒకసారి ఆయన సిద్ధాంతాలను మార్చుకుంటాడు. ఎందుకంటే ఈ వారం మాట్లాడిన అదే మాటను నెక్స్ట్ వీక్ ఇంకోలా చెప్తాడనమాట. దీని జనాలు విని 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 విసిగెత్తిపోయి ఉన్నారు. ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో అత్యంత పెద్ద జోకర్ ఎవడన్నా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్. ఎందుకంటే 2017-18 కాలంలో సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి లబ్ధి పొంది 2024 అదే సుగాలి ప్రీతి కేసు లబ్ధి ద్వారా ఆయన గెలుపొందిన తర్వాత ఎవరైతే సుగాలి ప్రీతి తల్లి అతని దగ్గరికి వెళ్ళి 2018లో అన్ని ఆధారాలు చూపిస్తూ నాకు న్యాయం చేయండి అన్నా అని ఆమె అడిగితే, నేను అధికారంలోకి వస్తే నీకు తప్పకుండా పూర్తి స్థాయి న్యాయం చేస్తా, నేను మాత్రమే చేయగలను అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎన్ఏలు మార్చారు, ఆధారాలు మార్చేసారు, ఇప్పుడు నేను ఏం చేయగలను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సుగాలి ప్రీతి కేసులో నిందితులుగా ఉన్నది ఎవరయ్యా అంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు. ఈయన టీడీపీ వ్యక్తులతో అధికారాన్ని పంచుకుంటున్న తరుణంలో వాళ్ళని ఏమి పీకలేక ఆధారాలు చేంజ్ అయిపోయినాయి, నేను ఏం చేయలేను, నేను హోంమంత్రిని కూడా కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ప్రతిష్ట అని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చి ఎవరైతే ఈయన రాజకీయ స్టేజ్ల మీద రకరకాలుగా మాట్లాడిన మాటలను అదే మాటలను ఇమిటేట్ చేస్తూ ఎవరైతే ఒక యూట్యూబరు ప్రశ్నించిండో అవే మాటలను పట్టుకొని వాళ్ళ దేశద్రోహం కింద ఆయనను లోపలేయడం జరిగింది. నక్సలైట్ల భావజాలం గురించి మాట్లాడిన ఎదవ ఎవడు? ఈ పవన్ కళ్యాణ్ కాదా? చూసుకుందామారా వైసీపీ గుండాలారా, రాళ్లతో వస్తారా, ఆకి స్టిక్లతో వస్తారా అని చెప్పేసి రెచ్చగొట్టినట్టు మాట్లాడింది ఈ పవన్ కళ్యాణ్ కాదా? రోడ్ల మీద బానట్ మీద పడుకొని షో చేస్తూ సినిమాటిక్ వేలో వీడియోలు తీయించుకుంటూ రోడ్ల మీద రచ్చ రచ్చ చేస్తూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడ్డలు ఊడదీసి తంతం నా కొడకల్లారా అని మాట్లాడిన వ్యక్తి ఇవాళ అధికారంలో ఉంటే మాత్రం అతను అరెస్ట్ చేయరా? సేమ్ ఇవే మాటలు ఒక సామాన్యుడు, ఒక రాజకీయ పార్టీకి చెందని వాడు, ఒక యూట్యూబర్ మాట్లాడితే అతని మీద రకరకాల కేసులు మోపించి జన సైనికుల చేత రకరకాల పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి ఇవాళ అతనికి ఉప అనే ఒక చట్టాన్ని ఆపాదించి దేశద్రోహం కేసు కింద అతన్ని ఇవాళ లోపలేయడం జరిగింది. ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఎలా వాదిస్తున్నారంటే అతను దేశద్రోహం చేసింటే అతనికి జీవించే హక్కే లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ ప్రశ్న అనే రావణ్ అనే వ్యక్తి కూడా నాకు తెలియదు. కానీ గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాజకీయాలను పరిశీలిస్తుంటే నాకెందుకులే, నేను ఎందుకు మాట్లాడదామని చెప్పేసి నేను చాలా సైలెంట్ గా ఉన్నా. కానీ పరిణామాలు నన్ను మాట్లాడేటట్టు ప్రేరేపిస్తున్నాయి. దానిలో భాగంగానే నేను ఈ వీడియో చేస్తున్నా. తిరుపతి లడ్డు గురించి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మాట్లాడింది పవన్ కళ్యాణ్ కాదా? తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందింది పవన్ కళ్యాణ్ కాదా? తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాని కల్తీ అని చెప్పేసి నిరూపించలేకపోయారు కదా. కోర్టే చెప్పింది కదా దాంట్లో ఎలాంటి జంతువుల కొవ్వు కలిసి లేదని చెప్పేసి. చంద్రబాబుని మిమ్మల్ని వాడుకుంటున్నారా, మీరు చంద్రబాబును వాడుకుంటున్నారా తెలియదు, కానీ చంద్రబాబు దింపే రాడు మాత్రం నీకు చాలా గట్టిగా ఉంటది. అది ఏ రోజు అనేది మనం త్వరలో చూస్తాం. రాజకీయంగా చంద్రబాబు చాలా దూరదృష్టి కలిగిన వ్యక్తి. మీరు ఆయన నమ్మి ఆయన చెప్పే మాటల్ని మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే, మీకున్న స్టేటస్ నేను ఒక ఉప ముఖ్యమంత్రి హోదా కలిగిన వ్యక్తిని అని చెప్పేసి. కానీ ఏమైంది? మీ స్థాయి మీరు దిగజార్చుకుంటున్నారు. మీ స్థాయి ఏంది? ఒక యూట్యూబర్ తోటే మీరు పోరాడడం ఏంది? మీరు ఎవరితో పోరాడాలి? ప్రతిపక్ష నేత జగన్ తోటి పోరాడాలి, లేకపోతే ఇంకా వ్యవస్థల మీద పోరాడాలి. ఇక అమరావతి విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ నుంచి లోలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే ఒక వర్గం ముఖ్యమంత్రి వచ్చి నేను మావిగం చేస్తా అని చెప్పేసి మాట్లాడతాడు, ఇంకొక వర్గం ముఖ్యమంత్రి వచ్చేసి నేను అమరావతిని డెవలప్ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి దగ్గర 12 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటిదాకా ఒక కంపెనీ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక పెట్టుబడి లేదు. మేము వాళ్ళతో మాట్లాడినాం, వీళ్ళతో మాట్లాడినాం, బిల్ గేట్స్ మా దగ్గర డిన్నర్కి వచ్చిండు, లంచ్కి వచ్చిండు అని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. మీరు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా మీరు ఈ చిల్లర పంచాయతీలు ఏంది? నష్టపోయేది ఎవరు? పబ్లికే కదా. మీ చిల్లర పంచాయతీలంతా నెక్స్ట్ టైం ఎట్లా రాజకీయాల్లోకి రావాలి, జగన్ని ఎట్లా రాజకీయాల నుంచి దూరం చేయాలి, అధికారంలోకి రాకుండా ఎట్లా చేయాలని చెప్పేసి మీ పోరాటం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనం ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, ఎలా మనము అభివృద్ధి చేయగలుగుతాం అనే కాన్సెప్ట్ లో మీరేమైనా ఉన్నారా? ఆ విధంగా ఆలోచిస్తున్నట్టు అసలు అనిపించలేదు. గత కొన్ని రోజులుగా చూసుకుంటే
మొన్న సాయి కృష్ణ అనే వ్యక్తిని ఒక గుండాన్ని తీసుకెళ్లి ఆ రౌడీ షీట్ అది ఏదో ఒక కేసు కింద అతన్ని చంపించేసారు పోలీస్ స్టేషన్ లో. ఆ కేసును డైవర్ట్ చేయడానికి ఈ ప్రశ్న అనే రావణ్ణి పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిప్పుతూ ఆంధ్ర రాష్ట్రం అంతా ఈ టాపిక్ మీద మాట్లాడుకునేటట్టు చేశారు. మరి అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడుకుంటారు ఆంధ్ర రాష్ట్ర జనాలు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు హైదరాబాద్ కి రాకుండా ఐటీ మీద కానీ ఇక్కడికి వచ్చి మేము బతుకుతాము, ఇక్కడోలేమో మీరు వెళ్ళిపోండి, మీ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళిపోండి అని చెప్పి ఇక్కడ చీకొడుతున్నా కూడా ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతకాలా చెప్పండి? ఇది మీ ఫెయిల్యూర్ కాదా? మీరు చక్కగా పరిపాలిస్తే ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు కానీ ఆంధ్ర రాష్ట్ర యువత కానీ హైదరాబాద్ వచ్చే కర్మ ఎందుకు? ఇంత చిల్లర రాజకీయాలా మీరు చేసేది? కొన్ని సిద్ధాంతాలు చెగువేరే పేరు చెప్పుకొని మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? పూటకు మాట మాట్లాడతారు. 5-6 ఊర్లలో నేను అక్కడ పుట్టినా, ఇక్కడ పుట్టినా, ఆడ చదివిన, ఈడ చదివిన అని చెప్పేసి మాట్లాడతారు. ఏ రోటి కాడ ఆ రోటికి మాట మాట్లాడితే ఎట్లా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించాలి. పవన్ కళ్యాణ్ మీద ఒక సిరీసే రాబోతుంది. ప్రతి విషయం మీద నేను ఇప్పటి నుంచి క్వశ్చన్ చేయదలుచుకున్నా. నన్ను కూడా అరెస్ట్ చేస్తా అంటే చేసుకోండి, పీకేది ఏం లేదు.